నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యువగలం పాదయాత్రతో ఒక నవశకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పును తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. మరి అటువంటి యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 3 ఏళ్లు పూర్తవుతుంది. యువగలం పాదయాత్రతో తను ఏం నేర్చుకున్నారు, అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 3 ఏళ్ళు అవుతుంది సార్. మరి నాటి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ యువగలం పాదయాత్రకి ఎన్నో అడ్డంకులు సృష్టించారని కూడా చెప్తూ ఉంటారు. మరి అసలు ఈ యువగలం పాదయాత్రతో అటు రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, నారా లోకేష్ గారు తనను తాను మార్చుకున్నారా, అసలు ప్రజలు ఈ యువగలం పాదయాత్రకు ఏ విధంగా స్పందించారంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ముందు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడిన తర్వాత యువగలం పాదయాత్రకి వెళ్ళిపోదాం. లోకేష్ బాబు గారు జనవరి 23, 1983 జన్మించారు. అంటే అప్పటికి 14 రోజుల ముందు వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. అంటే ఆయన పుట్టక ముందు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఆయన 89 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగారు. మధ్యలో ఒక నెల చిల్లర దూరం పక్కన పడేస్తే ఆయనే కొనసాగారు. అంటే ఆయన ఊహ తెలిసిన తర్వాత వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ఆ తర్వాత స్కూల్ డేస్కి వచ్చేతలకి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. అంటే అధికారం ఆయనకు కొత్త కాదు, వాళ్ళ ఇంటికి కొత్త కాదు. గమనించుకోండి మీరు ఇక్కడ. ఆయన అయినా సరే, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే విద్య చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళాడు. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అక్కడ చదువుకోవాలంటే ఎంత ప్రతిభ కావాలో అందరికీ తెలిసిందే. చదువుకున్న తర్వాత MBA పూర్తి చేశాడు, ఉద్యోగం చేశాడు. తన తాత తండ్రి ముఖ్యమంత్రులైనా వచ్చి రాజకీయంగా వారసత్వం తీసుకుందామని రాలా. ఆయన ఉద్యోగం చేసుకున్నాడు. ఉద్యోగం చేసుకుని వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూసి, ఇక్కడ జరిగే పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది కాదు కదా. ఎందుకంటే ఆయన నిద్రలేసేతలకి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేవాళ్ళు. తిల్లి ఆయన నిద్రపోయే టయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే అంత బిజీగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పండగలకప్పుడు లేకపోతే ఏదైనా వేరే కార్యక్రమాలకు, ఇంట్లో వేడుకలో తప్ప తండ్రి గారితో గడిపే సమయం చాలా తక్కువగా ఉండేది. అంటే తల్లి పెంపకంలో పెరిగాడు, భువనేశ్వర్ గారి పెంపకంలో పెరిగాడు. అలాంటి లోకేష్ బాబు గారు 2008లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2009లో ఎన్నికల సందర్భంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. అంతవరకు భారతదేశంలో లేదు ఆయన ఎక్కడ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. అధికారంలో రాల 2009లో. ఆ తర్వాత దాన్ని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందిపుచ్చుకున్నారు. కానీ భారతదేశ వ్యాప్తంగా విస్తృతం చేయలేదు ఆయన. కానీ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు. అంటే అప్పుడే మీరు గమనించుకోండి, కార్యకర్తలకి బీమా కూడా పొందాలి. వాళ్ళు ప్రమాదశాత్తు ఎవరన్నా చనిపోతే వాళ్ళకంటూ ఎంతో కొంత మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో బీమా పథకాన్ని కూడా కార్యకర్తలకు తీసుకొచ్చిన ఏకైక పార్టీ, ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి రూపకల్పన కూడా లోకేష్ బాబు. అట్లాంటి లోకేష్ బాబులోని ప్రతిభని ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. గమనించుకోండి మీరు బాగా. ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎలా చెప్తున్నారు సార్? చెబుతున్నా. అంటే ఇవన్నీ చేశాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి అతనంటూ వస్తే మనకు ఇబ్బందికరమైన పరిణామం అన్న ఉద్దేశంతో ముందుగా గుర్తించేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన మీదే టార్గెట్ పెట్టారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకున్నా కూడా ఇంకా 1-2 టర్ముల తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్కే వస్తాయి. కాబట్టి ఈ పార్టీ ఉండకూడదు అంటే, ఈ పార్టీ మనుగడ సాగించకూడదు అంటే మనం లోకేష్ని టార్గెట్ చేసుకుంటే ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి, గారాభంగా పెరిగిన వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతాడు అని భావించారు. కానీ ఆయన రాష్ట్రం, తన ప్రజలందరూ తెలుగు వాళ్ళు కాబట్టి, తెలుగులో ఆయనకి సరైన ప్రావీణ్యత లేదు కాబట్టి, నేర్చుకోవాలన్న పట్టుదలతోటి తప్పులు దొర్లినా, అవతలాలు ట్రోల్ చేస్తున్నా పట్టించుకోకుండా తన శాఖలో 100కు పైన పురస్కారాలు తీసుకొని వచ్చేసి రాటుదేలి వీళ్ళు ఎగతాళి చేసిన దానికి ఆయన ప్రతిదీ కూడా ఒక మెట్టుగా భావించేసి ఆయన ఏ విధంగా ఈరోజు అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ నాయకుడు ఏ విధంగా అయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఆయన టార్గెట్ చేశారు,
ఓడిపోయింది ప్రభుత్వం, అయినా సరే వదిలిపెట్టకుండా మళ్ళీ చేస్తూనే ఉన్నారు. కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారు, నాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి సమయంలో అంటే కొంతమందికి బాధ కలగవచ్చు. ఈరోజు చాలామంది నాయకులు కూడా ఇళ్లలోంచి బయటికి రాల, గమనించుకోండి, ఇళ్లలోంచి బయటికి రాల. 151 స్థానాలు వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అనే భయం కొద్దీ చాలామంది రాలేదు. కార్యకర్తలకు భరోసా కూడా ఇవ్వాల. ఆ సమయంలో నేనుంటాను అని చెప్పిన మొట్టమొదట బజారుకి వచ్చి బరిగీసి పోరాటం మొదలుపెట్టిన వ్యక్తి లోకేష్ బాబు. అప్పటికి కూడా కార్యకర్తలలో నమ్మకం కలగల. ఇక అది కొనసాగిస్తూ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పాడి మోస్తూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక రకంగా ఏదైతే అంటే ఒకప్పుడు వాళ్ళు చిత్రీకరించిన దాన్ని బట్టి లోకేష్ బాబే పార్టీకి భారమేమో అనే అభిప్రాయాన్ని కలగజేశారు. నాయకులు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యకర్తలు కూడా కొంతమంది భావించిన మాట కూడా వాస్తవమే, మనం కాదనలేని సత్యాలు ఇవి. అప్పుడు అతనికి అర్థమైంది లోకేష్ బాబుకి, మనం ఇది కాదు, మన ఈ విధంగా చేశారు వాళ్ళు. కాబట్టి ఈ కార్యకర్తలకి, నా తండ్రికి నా తాతకి అధికారం ఇచ్చిన ఈ కార్యకర్తల కోసం మనం ఏం చేయాలి, ఈ ప్రజల కోసం ఏం చేయాలి అని చెప్పని ముందుగా ఆయన రోడ్డు ఎక్కాడు. వాళ్ళ మీద పోరాటం చేశాడు, వాళ్ళ మీద సవాళ్ళు ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా రాలా జనాలు, గమనించుకోండి. 151 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి కదా, ఇక మనకి భవిష్యత్తు లేదు అని చెప్పి భావించారు. ఆ సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుండి నడిపించింది లోకేష్ బాబు. అప్పుడు ఇవన్నీ గమనించిన లోకేష్ బాబు మొట్టమొదట ప్రజల నాడిని కూడా అతనే గమనించాడు. అర్థమైందా? రెండవది, పార్టీకి ఎవరు దూరం అయ్యారు ముందుగా ఆయన ఒక అవగాహనకు వచ్చాడు. యువత దూరం అయ్యారని చెప్పని కనిపెట్టాడు. ఓహో, అంటే మనం యువత దూరం అయ్యారు కాబట్టి తిరిగి యువతను దగ్గర తీసుకోవాలంటే ఏంటి? ఆ ఆలోచనలో పుట్టిందే యువగళం పాదయాత్ర. వాళ్ళు ఏమనుకున్నారంటే సుకుమారంగా పెరిగాడు, పాదయాత్ర చేస్తాడంట, 10 కిలోమీటర్లు చేస్తాడా, 100 కిలోమీటర్లు చేస్తాడా, చూద్దాం, ఓ రోజు చేస్తాడా, 2 రోజులు చేస్తాడా, ఇంటికాడ కూర్చుంటాడు కదా అని భావించారు. ఎక్కడ తారక రత్నం చనిపోయినప్పుడు, అలాగే మహానాడు సందర్భంగా 3 రోజులు తప్ప ఏ రోజు కూడా పాదయాత్రకు విరామం ఇవ్వకుండా మళ్ళీ తిరిగి తన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తప్ప కొనసాగిస్తూనే ఉన్నాడు. కొనసాగించేటప్పుడు అతను ఇదే రోజు 2023 జనవరి 27వ తారీఖు నాడు పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి అప్పుడు కూడా పెద్దగా ఆయనకైతే అవగాహన ఉంది తప్ప ప్రజల నాడి పెద్దగా నాయకులకి స్పందన లేదు. చిత్తూరు జిల్లా దాటేంత వరకు అందరూ గమనిస్తున్నారు. ఎప్పుడైతే తిరుపతిలో విద్యార్థులతోటి యువకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాడో, ఆ సమావేశంలో అతను మాట్లాడిన మాట ఫస్ట్ అంటే అందరూ కూడా యువకులు అందరూ కూడా ఒక్కసారిగా లోకేష్ బాబు కలిగి చూశారు. అక్కడి నుంచి అతన్ని ఇబ్బంది పెట్టడం, మైక్ లాక్కోవటం, డయాస్ లేకుండా చేయటం, రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న తర్వాత అప్పుడు ఒక రకమైన ఆలోచన జనాలకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ తాత హయాం నుంచి, వాళ్ళ తండ్రి హయాం నుంచి ఏ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా వాళ్ళకు సవాలు విసరటమే కాకుండా స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బలం ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిన వ్యక్తి అయ్యుండి కూడా స్థానిక శాసనసభ్యుడు, స్థానిక మంత్రి, స్థానిక నాయకులు, అధికారులు చేసే తప్పుల్ని ఎత్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాడదేస్తానని చెప్పని, రెడ్ బుక్లో మీ పేర్లు రాస్తున్నానని చెప్పని ఎప్పుడైతే మొదలుపెట్టాడో, అంటే ప్రశ్నించడం, హెచ్చరించడం మొదలుపెట్టాడో, ఆ తర్వాత వివిధ సంఘాలతోటి, వివిధ కుల సంఘాలతోటి, ఉద్యోగస్తులతోటి, రైతులతోటి, మహిళలతోటి అతను సమావేశమైన తీరుతెన్నులు అన్నీ ఒకసారి కనుక మనం గమనిస్తే అప్పటికి నాయకుల్లో చలనం వచ్చింది. మనం మళ్ళీ అధికారంలో రావచ్చనే భ్రమలో ఆలోచనలు అప్పుడు వచ్చిన నాయకులు. అప్పుడు దాకా పెద్దగా ఆలోచన లేదు. ఎప్పుడైతే కడప ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాడో, కడప ప్రాంతంలో అతనికి వచ్చినటువంటి ఆదరణ చూసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామనే మాటతో పాటు యువకులతో మమేకమైన విధానంతో పాటు కియా పరిశ్రమ కావచ్చు, తీసుకొచ్చిన పరిశ్రమలు ఎదురుగా నిలబడి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తూ ముందుకెళ్తున్న విధానం కావచ్చు, యువకుల్లో ఒక నమ్మకం అంటే ఏర్పడింది. అంటే యువత మళ్ళీ లోకేష్ బాబు వెంట నడవటం మొదలుపెట్టింది. అంటే లోకేష్ బాబు గారి పాదయాత్ర
వైఎస్ఆర్సీపీ పార్టీకి పాదయాత్ర అయింది. ఇది గమనించుకోవాలి. ఇంకోటి, నాయుడు గారు అబ్బాయి అసలు సిసలైన నాయకుడు అయ్యాడు. అప్పుడు దాకా నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి ఒక 100 రోజులు పూర్తి అయిపోయిందో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. ఇది అంటే తర్వాత పొత్తులు కలవటం ఏదన్నా అది వేరు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని, పోరాడే తత్వాన్ని, నేనున్నాను అని చెప్పని మనకు ఒక నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి లాగా మెతక వైఖరి కాదు, తాతలోని మొండితనం, ఆ తాతలోని పట్టుదల అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క విశాల ఆలోచన విధానం, మార్గదర్శకత్వం నిస్సందేహంగా కలబోసిన వ్యక్తి లోకేష్ బాబు అనే అభిప్రాయంతో యావత్ ఆంధ్ర రాష్ట్రం యువత కూడా నాకు తెలిసినంతవరకు 80% ఆయన వెంట నడిచింది. ఇది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని బాగా ఆకర్షించింది. అంటే ఇక్కడ ఇంకో అంశం సార్, తన కార్యకర్తలకే కాకుండా 2019 నుంచి 2020 అంటే వైసీపీ హయాంలో ఎవరైతే ప్రజలు కూడా భయపడే పరిస్థితి వచ్చిందో అప్పుడు కూడా లోకేష్ నేనున్నాను అంటూ వాళ్ళను కూడా ప్రశ్నించడం, అంటే ప్రజలు కూడా తిరిగి ప్రభుత్వం పైన ప్రశ్నించే విధంగా ఈ యువగలం పాదయాత్ర సాగింది అని చెప్పి ఇప్పుడు ఆయన అంతకుముందు నుంచి నిందా చెప్పినట్టు మొదలుపెట్టాడు. మొట్టమొదటి బయటకు వచ్చిందే లోకేష్ బాబు. బయటకు వచ్చిన తర్వాత కూడా నాయకులు రాలేదన్నాను చూడండి, ఇది వాస్తవం. కానీ ఎప్పుడైతే యువగళంలో పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇన్ని అంశాలు సృష్టిస్తూ ఆయన ముందుకు వెళ్తూ మాట్లాడే తీరుతెన్నులు చూసిన తర్వాత, ఆ ఆదరణ చూసిన తర్వాత, ఆయనతో పాటు మమేకమైన జనాలను చూసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కోస్తా ఆంధ్ర అంటే ప్రకాశం జిల్లా కాడి నుంచి మొదలుపెట్టుకొని మీరు చూసుకుంటూ ఉంటే గ్రామాలు దగ్గరగా ఉంటాయి. రాయలసీమ ప్రాంతంలో గ్రామాలు దూరంగా ఉంటాయి. కాబట్టి ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పెద్దగా జనం వచ్చినట్టు కనపడలేదు. కానీ ఈయన మాట్లాడింది ఆకట్టుకుంది, ఆలోచన విధానం వచ్చింది, జనంలో అసంతృప్తిని మొట్టమొదటిగా గమనించింది మాత్రం లోకేష్ బాబే. అది చూసిన తర్వాత ఎప్పుడైతే కడప జిల్లా కాడించి ఆ ప్రభంజనం చూశారో నాయకులందరూ కలుగులోంచి ఎలికలన్నీ బయటకు రావడం మొదలుపెట్టినాయి. అట్లా ప్రజల్లో ఒక రకమైనటువంటి అంటే ప్రశ్నించే తత్వాన్ని ఇతను మొట్టమొదటి ఎన్నుకున్నా కూడా వెంట నడిచింది మాత్రం అందరికీ నమ్మకం ఏర్పాటైంది మాత్రం మనం గెలుస్తాము రేపు పొద్దున లోకేష్ బాబు మాటలు నమ్మొచ్చు అని చెప్పని లోకేష్ బాబు గారు మాట్లాడి వీళ్ళని సమీకరించిన తర్వాత మాత్రమే నాయకుల్లో నమ్మకం వచ్చింది. ప్రజల్లో అసంతృప్తిని గుర్తించింది మాత్రం లోకేష్ బాబే. అట్లాగే ప్రశ్నించే తత్వమే కాకుండా పోరాడే విధానాన్ని, ఆయన మాట తీరుని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సభకి ఆయన పరిణితిని, ప్రతి గ్రామంలో వాళ్ళతోటి మమేకమైన విధానాన్ని, రైతుల సమస్యని అడ్రస్ చేయడమే కాకుండా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ ఎన్నికెళ్ళిపోయింది, అవునా? అక్కడ ఒక విద్యార్థిని ప్రశ్నించినప్పుడు చాలా స్పష్టంగా అది అంతర్జాతీయ సంస్థ, మళ్ళీ అలాంటి తీసుకొస్తాను నేను మీకు మాట ఇవ్వలేను, కానీ అలాంటి సంస్థనే తీసుకొచ్చే అవకాశం మాత్రం ఉంది, నేను తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చాడు. జాకీ పరిశ్రమని తీసుకొస్తానని చెప్పరా గప్పాల కోసం, వాస్తవాన్ని అక్కడ అడిగే ప్రతి ప్రశ్నలకి పుస్తకాలు చూసో పక్కాలను చూసో కాదు, అక్కడే సమాధానం చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రాంతంలో మాట్లాడినా కూడా ఆ ప్రాంత సమస్యలతో పాటు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పిన విధానం ఇది యువకులకి బాగా ఆకట్టుకుంది. సహజంగా మీరు గమనించుకోండి, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి వచ్చినాయి అంటే మహిళలు, రైతులు, యువకులు వీళ్ళ ముగ్గురు ఎవరెంటైతే నడుస్తారో ఆ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చినాయి, అధికారంలో కొనసాగినాయి. మళ్ళీ దూరమైనటువంటి ఈ వర్గాలను మొత్తాన్ని ఆకట్టుకొని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం లోకేష్ బాబు గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది ఆ పాదయాత్ర అతను మలుచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని ఇంకో 40 సంవత్సరాలు నడిపే నాయకుడిని తయారు చేసిందని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.